పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తిభావంతో వినాయకుని నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ముస్తాబాద్ ఎస్ఐ చిందనం గణేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ వివేకానంద విగ్రహం విహెచ్పి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై మట్టి గణనాథులను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు చెరువులు, కుంటల్లో నీరు కలుషితం కాకుండా ఉండటం కోసమే మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు విశ్వ హిందూ కమిటీ సభ్యులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల వితరణ చేయడం అభినందనీయమని ఎస్ఐ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తిభావంతో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. అలాగే 9 రోజుల పాటు నియమనిష్టలతో గణేష్ని పూజించి నవరాత్రులు పూర్తయిన తర్వాత ఏకకాలంలో వినాయక నిమజ్జనాన్ని జరుపుకోవాలని, డీజేలకు ఎటువంటి అనుమతి లేదని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు. మనం చెరువుల్లో కుంటలు వేసినట్టయితే నీళ్లు కలుషితమవుతాయి, పశువులు నీళ్ళు తాగుతాయి, చేపలకు కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి చిన్న చిన్న మార్పు గురించి అని మట్టి వినాయకులను వితరణ చేయడం జరుగుతుంది. ఇది విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మేము ముసాలు వేస్తున్నాం. సారు పర్మిషన్ తీసుకొని వీరి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా హిందూ పనులను చాలా ఘనంగా చేసుకోవాలి. ఎవరు కూడా భయపడవాలి. మన పనులు మనం జబర్దస్త్గా చేసుకోవాలి, అంతేగాని వేరే మత కళలు చేయకూడదు. వినాయక విగ్రహాలు పంచడం అనేది అభినందనీయం. ఈ భక్తిభావంతో పాటు పర్యావరణం పట్ల కూడా మంచి సద్భావనతో చేస్తున్నారు. ఇలాంటి మిగతా వాళ్ళు కూడా చేసి మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవడం ప్రోత్సహించాలి. దానివల్ల పర్యావరణం మంచిగా ఉంటుంది. చెరువుల కుంటల్లో మనం నిమజ్జనం చేసినప్పుడు అందులో ఉన్న జంతుజాలం కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇంకోటి మన వాళ్ళు అన్నట్టు ఒకటే రోజు చేస్తే శోభయాత్ర లాగా చాలా ఘనంగా